హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు నేను ఒక పాపకి పరికిణి అయితే స్టిచ్ చేస్తున్నానండి. దీనికి నేను ఫిల్ట్ అనేది వేస్తున్నాను. ఫిల్ట్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ వేస్తున్నానండి. అంటే పైకి కనబడకుండా లోపల వైపునకు 2 ఇంచెస్ అనేది నేను ఇలా కొలత కొలుచుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా కొలుచుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మనకి స్టార్టింగ్లో ఎలా ఎంతైతే క్లాత్ ఫోల్డింగ్లో ఉందో ఇక్కడ చివరి ఎండింగ్కి వచ్చేసరికి కూడా అంతే ఫోల్డింగ్లో ఉంటుందండి. ఇలా ఒకేలా ఉండడం వల్ల మీకు కలిపి జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, పైకి కనిపించకుండా ఫిల్ట్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా టేప్ అనేది మనం నెక్కి ఇలా మెడలో వేసేసుకొని ఇలా కొలుచుకుంటూ స్టిచ్ చేయండి. నార్మల్గా కూడా స్టిచ్ చేసేస్తారండి. స్టిచ్ చేయడం వల్ల స్టార్టింగ్లో ఎండింగ్కి కొంచెం ఒక పావించాల డిఫరెంట్ అనేది వస్తుంది. అప్పుడు పరికిని సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎడ్జ్లో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒకే ప్లేస్కి రాదండి జాయింట్ అనేది. ఈ ఫోల్డింగ్ పైకి, యువతల వైపు ఫోల్డింగ్ కిందకి అలా ఎగుడు దిగుడు వస్తుందన్నమాట. పైకి కిందకి వస్తుంది. ఇలా రాకుండా ఇలా మనం టేప్తో కరెక్ట్గా కొలుచుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను 2 ఇంచెస్ పెట్టాను కదా, అంటే 4 ఇంచెస్ తగ్గుద్ది. ఫిల్ట్ అనేది ఇప్పిన తర్వాత ఎప్పుడైనా చిన్నగా అయితే విప్పితే మనకి 4 ఇంచులు అనేది పొడవు వస్తుందండి. ఎందుకంటే 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఇటు కదా. చూసారుగా, పైకి కనిపించకుండా ఈ అంచు కరెక్ట్గా అంచు ఎడ్జ్లో మనం ఫిల్ట్ అనేది వేసాము. ఇలా వస్తుందండి. అసలు పైకని ఫిల్ట్ అనేది కనిపించదు. ఒకప్పుడు ఈ రకంగా కుట్టేవారు. పరికిణి వచ్చేసి చూసారు కదా, దీన్ని ఏదో నేరో కట్స్ ఏదో అంటారండి దీని పేరు. ఇలా కుట్టేవారు. ఇప్పుడు ఎవరు ఇలా కుట్టట్లేదు. ఇలా కుట్టినా కూడా కస్టమర్స్ వద్దనే చెప్తున్నారు. లెహంగా మోడల్లోనే స్టిచ్ వేయమని చెప్తున్నారు. ఇది బెల్ట్ మనం నడుము ఎంత ఉందో దానికి ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుని బెల్ట్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది మనం నడుముకి 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే క్లాత్ సరిపోతుందండి. 5 ఇంచెస్ వెడల్పు పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ సైడు స్టిచ్ చేసుకుని ఇలా టర్న్ చేసి ఫ్రంట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వస్తుందండి. ముందుగా లైనింగ్కి కుచ్చులు పెట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి. తర్వాత ఈ బెల్ట్ అనేది వెడల్పు 5 అంగుళాలు తీసుకుని మనం నడుము ఎంత ఉందో కొలుచుకుని దానికి ఎక్స్ట్రా 4 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా రోజులైందండి వీడియో పెట్టి. 1 మంత్ అయిపోతుంది. చాలా గ్యాప్ అనేది వచ్చేసింది. ఇది ఓల్డ్ వీడియోనే, కానీ పరికిణి స్టిచ్చింగ్ ఒకప్పటికి ఇప్పటికీ డిఫరెంట్ మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగానే స్టిచ్ చేస్తున్నారు. ఇలా లోపల వైపునకి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి పై వైపునకి టర్న్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేయడమేనండి. ఫోల్డ్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దీనిలో మనం నాడా అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నాడాకి మనం హ్యాంగింగ్స్ అనేది తయారు చేసుకోవచ్చు క్లాత్ తోటి. ఈ విధంగా లెహంగా మోడల్లో పరికిణి స్టిచ్చింగ్ అనేది పూర్తవుతుందండి. చాలామంది టైలరింగ్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఒకప్పుడు మోడల్సే కాకుండా లేటెస్ట్గా ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ కోరుకుంటున్నారో కస్టమర్స్కి అభిరుచికి తగ్గట్టుగా మనం మారుస్తూ స్టిచ్చింగ్ చేసిస్తూ ఉండాలి. ఈ విధంగా పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనకి నాడా అనేది ఇష్టం లేకపోతే, కస్టమర్స్ నాడా ఇష్టపడకపోతే కనుక మనం 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టకుండా నడుము కొలుచుకొని 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకొని సైడ్ జిప్ అనేది వేసుకొని చిన్న హుక్ లాంటిది అటాచ్ చేసి స్టిచ్ చేసేవచ్చండి. అది చాలా బాగుంటుంది. అది వచ్చేసి ఓని ఫ్రంట్కి వేసుకుంటారు కదా, ఇప్పుడు చుట్టూ కాకుండా ఫ్రంట్కి ఒక చున్నీ మాదిరిగా వేసుకుంటారు. అలా కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా కన్నా నేను చెప్పినట్టుగా హుక్ వేసుకొని అడ్జస్ట్మెంట్ హుక్ అనేది 2 వేసుకోవాలి. సైడ్ జిప్ అనేది వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఈ నాడా పెట్టి కుట్టిన తర్వాత మనకి ఈ నాడా దగ్గరికి లాగి ముడి వేసుకున్నప్పుడు కుచ్చుల కింద వస్తుందండి. అలా వచ్చినప్పుడు ఒక చున్నీ మాదిరిగా వేసుకుని కట్టుకుంటే బాగోదు. కాబట్టి అలా కట్టుకోవాలనుకున్నప్పుడు జిప్ పెట్టుకుని కుట్టించుకుంటే మంచిది. ఇలా అయితే నార్మల్గా స్టిచ్ చేసేసుకోవచ్చండి. కస్టమర్స్ ఎలా కావాలంటే అలా మనం స్టిచ్ చేసేవచ్చు.
మీకు ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. అంటే సైడ్ జిప్ వేసి డబుల్ హుక్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్తో. అది ఇప్పుడు రెడీమేడ్ లెహెంగాస్ మోడల్లో మనం స్టిచ్చింగ్ వస్తుంది. ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పక్కనే ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పక్కనే చిన్న గ్యాప్లో ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక నుంచి వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దయచేసి ఎంకరేజ్ చేయండి. స్టిచ్చింగ్ అయిందండి. ఇంకా ఈ విధంగా వస్తుంది పైన. ఇది 5 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చూడాలి. ఇలా 4 కలిపి కొట్టొద్దు. 2 లేయర్లు ఒకసారి 2 లేయర్లు ఒకసారి కొట్టాలి. ఇప్పుడు ఒక 2.5 లేదా 3 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి రఫ్ తీసుకోండి. రఫ్ చేసుకొని ఇలా ఒక 2 ఇంచెస్ కలిపి కొట్టండి. అక్కడి నుంచి సెపరేట్ చేయండి. అంటే లైనింగ్స్ని పక్కకు లాగి మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రం ఇలా కుట్టండి. నేనైతే ఇక్కడ ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల దారపు పోగులు అనేవి మనకి రాకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి. కట్టుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉండదు. మీకు ఒకవేళ ఓవర్లాక్ మిషన్ అనేది ఉంటే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. ఓవర్లాక్ మిషన్ ఉన్నప్పటికీ కూడా నేను ఈ ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ ఫిల్ట్ వేసిన చోట కరెక్ట్గా వచ్చింది. అటువైపు ఇటువైపు కూడా ఒకే చోట వచ్చే విధంగా ఎడ్జ్ అనేది సమానంగా వచ్చిందండి. ఫిల్ట్ అనేది మనం కొలుచుకుని కరెక్ట్గా వేసిన మూలన ఇలా కరెక్ట్గా వచ్చింది. పైకి కిందకి రాకుండా ఉంది. ఇప్పుడు సెకండ్ స్టిచ్ వచ్చేసి సేమ్ అలానే రఫ్ చేసుకొని లైనింగ్ని ఫోల్డ్ చేసి కుట్టాలి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టాం కదా, ఇప్పుడు లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ అనేది చేసుకొని చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇది కోరా ఉంటే కనుక నార్మల్గా కలిపి కుట్టేసేయచ్చండి. ఇది కోరా లేదు లైనింగ్ల చివర. సో నేను ఇది కూడా ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నాను. ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు మనం. ఇలా రెండు కూడా విడివిడిగా కలిపి కుట్టుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి కుట్టుకోవాలి. మొత్తం ఇలా ఫైనల్గా ఇలా రెడీ అయిందండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.